స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి కుమారుడట. ఆయన పేరు చింతకాయల విజయ్ అట. ఒక వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ఈవెంట్లో ఏదో ఒక వేదిక మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడిన వీడియో ఒక 2-3 నిమిషాలు చూస్తే ఆయన మాట్లాడుతున్నంతసేపు మనకు అనిపిస్తుంది ఈ తరానికి ఇన్స్పిరేషన్ అండి బాబోయ్. ఈ తరానికి ఇన్స్పిరేషన్, ఈ తరపు రాజకీయాలకి ఇన్స్పిరేషన్ అని ఆయన మాట్లాడుతుంటే వెనకలు విజిల్ లేసి చింతకాయల విజయ నాయకత్వం వర్ధిల్లాలి అని కొందరు కేకలేస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తే అనిపించింది ఈయన ఈ తరానికి ఇన్స్పిరేషన్ అయితే వెనకల కేకలేసేవాళ్ళు కనీసం వచ్చే 10 తరాలకు ఇన్స్పిరేషన్ అవకాశం ఉంటే ఏలియన్స్ కూడా వీళ్ళు ఇన్స్పిరేషన్ అని చెప్పి అనిపించింది. ఓవరాల్గా ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ ఏందనుకున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఈ కొడుకులు ఒక్కొక్కరట వాళ్ళ వైసీపీ వాళ్ళతో మాట్లాడుతున్నారట. ఏంటండి ఇంత ఇంత ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళతో మాట్లాడుతున్నారట. అట్లాంటి ఒక్కోని పేగులు తీసి రోడ్డు మీద పడేయాలట. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా పర్లే, వైసీపీ వాళ్ళతో మాట్లాడుతారు. వాళ్ళ శుభకార్యాలకు పోతారట, పిలిస్తే వాళ్ళ పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు పోతారట. పేగులు తీసి రోడ్డు మీద పడేయాలి ఒక్కొక్కడికి. నేనైతే తన్ని తగలేస్తా, నీ ఒక్కోని తన్ని తడమేస్తా. చేతగారి రాజకీయం ఎందుకు చేస్తారా అంటే వైసీపీ వాళ్ళతో మాట్లాడినందుకు. చీరలు కట్టుకొని ఇళ్ళలో కూర్చోవాలట, చీరలు కట్టుకొని ఇళ్ళలో కూర్చోవాలి. చీరలు కట్టుకున్న వాళ్ళు అంత చేతగాని వాళ్ళ అబ్బో, ఈ తరానికి ఇన్స్పిరేషన్. చీరలు కట్టుకొని ఇళ్ళలో ఉండాలట, మూలను కూర్చోవాలట చీరలు కట్టుకొని. ఓ ఆహా అద్భుతం, ఈ తరానికి ఇన్స్పిరేషన్. మన వర్ధిల్లాలి చింతకాయల విజయ నాయకత్వం వర్ధిల్లాలి. వెనకలో అరిచారు చూశారు, వాళ్ళు ఇట్లా అరుతున్నారు. 10 తరాలకు ఇన్స్పిరేషన్. సరే నేను మాట్లాడిన వీడియో చూస్తే అనిపిస్తుంది, ఒకసారి వినండి. ఆ పుణ్యం మీరు కట్టుకోండి. ప్రెస్టేజ్ నాకు నీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఎంతముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్లికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే పుట్టుంటే చెప్తున్నాను వైసీపీ వాళ్ళతో ఆయన చప్పట్లు కొట్టేవాళ్ళు. అమ్మాయి ఇంకా దీనికంటే ఏం చేయాలి? మనల్ని రోడ్డు మీదకి లాగాడు, కేసులు పెట్టాడు, ఎఫ్ఐఆర్ లేచాడు. ఎవరి మీద? ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డు మీద గీడ్చాడు. ఎవరిని? నేనైతే ఒంగో పెట్టి తన్నేస్తాను చెప్తున్నాను ఒక్కొక్కరికి. నేను ఒక్కడే నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోవాలి. ఇవన్నీ ఉంటాయి పోతాయి. రాజకీయం నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను. ఎందుకంటే పుట్టుకతో నా పార్టీ ఇది. అలాగే నాన్న చెప్పినట్టే నేను చెప్తాను, చచ్చి వరకు ఇదే నా పార్టీ అని. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు వాళ్ళు వచ్చి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడు అని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్ను పోటు పొడిసేవాడు మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, వెన్ను పోటు పొడిస్తే జీవితంలో క్షమించేదే లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం పోతే పోతుంది, ఒకసారి ఓడిపోతే పోతాం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తేనే బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు, ఏంటా రాజకీయం అసలు? చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి ఏంటా రాజకీయం? ఈ దరిద్రం ఏందా రాజకీయం? చీర కట్టుకొని ఇంట్లో కూర్చోకుండా తూ అంట పేగులు తీసి రోడ్డును పడేస్తాడట వైసీపీ వాళ్ళతో ఎవరన్నా మాట్లాడితే. బొక్కలు ఎరగదంతట. ఇది బొక్కలో రాజకీయం. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ శుభకార్యాలకు పోతున్నారట. అమ్మో, ఈ తరానికి ఇన్స్పిరేషన్ అండి బాబు ఈయన. వెనకలు కొట్టేవాళ్ళు చింతకాయల విజయ నాయకత్వం వర్ధిల్లాలి. 10 తరాలకు ఇన్స్పిరేషన్. మీరు వాళ్ళు అరిసింది ఎప్పుడు అరుతున్నారు అనుకున్నారు? ఏదో బొక్కలో రాజకీయం, పేగులు తీసి రోడ్డు మీద పడేస్తున్నారు, ఒక్కొక్కరిని తన్ని తరమేస్తా. ఏం చీర కట్టుకొని ఇంట్లో కూర్చోకుండా ఏంది రాజకీయం? ఇట్లాంటి మాట్లాడినప్పుడు వెనకలు కొడుతున్నారు. అబ్బా, మీరు 10 తరాలకు ఇన్స్పిరేషన్ అన్న, మీరు 10 తరాలకు ఇన్స్పిరేషన్. మీలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి అన్న, వర్ధిల్లాలి మీరు. అమ్మా, ఏం రాజకీయాలయా? ఒక మనిషి పక్క మనిషితో మాట్లాడొద్దా? రాజకీయ పార్టీలు వేరైతే ఇన్స్పిరేషన్. 10 తరాలకు ఇన్స్పిరేషన్. కరెక్ట్ లేండి. వీళ్ళ నాయకులు సార్ చంద్రబాబు సార్ కూడా అన్నట్లున్నారు, వైసీపీ వాళ్ళకి ఏం చేసినా పాముకు పాలు పోసినట్లే, వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఏమీ చేయకూడదు.
ఇంకా అట్లా నాయకులు అట్లున్నారు, అది కింద నాయకులు ఇట్లున్నారు, వెనకల జై కొట్టేవాళ్ళు 10 తరాలకి ఇన్స్పిరేషన్. మీరు ఇంకా జై కొడుతూనే ఉండాలి, ఇంకా గట్టిగా జై కొట్టాలి, మీరు ఇంకా గట్టిగా జై కొట్టాలి. మీలాంటి వాళ్ళు పెరిగితేనే ఇంకా సమాజం బ్రహ్మాండంగా బాగుపడుతుంది.